శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 29వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మొదటిగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. రాహు కేతువులు వారి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు చూసినట్లయితే మేషంలో కొనసాగుతున్నాడు. అలాగే శుక్రుడు, కుజుడు ఈ నెల మొదటిలో వచ్చేటప్పటికి ధనస్సులో, అలాగే వారి యొక్క మార్పు కుజుడు చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది మకరంలోకి జరగబోతున్నది. అలాగే శుక్రుడు చూసినట్లయితే శుక్రుడు యొక్క మార్పు అనేది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున మకరంలోకి మారబోతున్నారు. అలాగే రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున కుంభ సంక్రమణం జరగబోతుంది అన్నమాట. కుంభంలోకి మారబోతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బుధుడు కూడా యొక్క మార్పు అనేది ఉంది. బుధుడి యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖే వచ్చేటప్పటికి రాబోతున్నాడు, కుంభంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శని రవి కలవబోతున్నారు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి శని రవి కలయిక ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెల అనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి వారి యొక్క జీవితంలో ఫిబ్రవరి నెల అనేది కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. జనవరిలో ఎలాగైతే వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఫిబ్రవరిలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దానికి ముఖ్య కారణం మనం బాగా గమనించినట్లయితే రాజ్యస్థానంలోకి రాబోతున్నటువంటి రవి వచ్చేటప్పటికి పూర్తి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే రవి యోగించేది కొన్ని స్థానాలే ఉంటాయి. వాటిలో వచ్చేటప్పటికి రాజ్యస్థానం కూడా ఒకటి అన్నమాట. ఈ రాశి వారికి దుర్వ్యయం అనేది ఉన్నా సరే, అంటే డబ్బు అనేది కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టినా సరే మీరు ఎవరికో ఖర్చు పెట్టరు. ఆ ఖర్చు అనేది ఇంట్లోకో, ఫ్యామిలీకో ఖర్చు పెట్టడం అనేది చివరికి తెలుస్తూ ఉంటుందన్నమాట. మరియు అదే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు పూర్తి యోగకారకుడుగా కూడా ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. పూర్తిగా చెప్పాలంటే లాభం అనేది ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేకుండా ఉంటే చుట్టుపక్కల వారు విరోధులైనా సరే వారి యొక్క లాభాన్ని మీరు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఉద్యోగపరంగా దూర ప్రాంత ప్రయాణంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా ప్రయాణ సంబంధితమైన విషయాలు అనుకూలించడానికి ఫిబ్రవరి, కరెక్ట్గా చెప్పాలంటే ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి రవి ఎప్పుడైతే వీరికి స్థానచలనం జరుగుతాడో, అంటే రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా ఈ రోజులు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం అనుకూలత లేదు అనుకుని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి, మార్పు చేర్పులు అనేవి జరుగుతున్నాయని చెప్పి క్లియర్గా అర్థమవుతున్నది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు అంత యోగకారకుడు కాదనమాట. కుజగ్రహ అనుకూలత అనేది ఈ రాశి వారికి చాలా ముఖ్యంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాశి వారికి తన రాబోతున్నటువంటి స్థానం అనేది అంత అనుకూలంగా లేదు. భాగ్యస్థానాల్లో కుజుడు అంత యోగించడం, ముఖ్యంగా వచ్చేటప్పటికి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి కానీ అంత యోగకారకంగా ఉండదు. కాబట్టి కుజగ్రహ అనుకూలత కోసం వచ్చేటప్పటికి కుజుడిని ఎక్కువగా ఆరాధించాలి. తద్వారా కుజగ్రహ ఆరాధన అనేది ఆరాధన ఎలా చేయాలి అంటే వచ్చేటప్పటికి ముఖ్యంగా సింపుల్ రెమెడీస్ కూడా ఉన్నాయన్నమాట. మీరు చేయాలి అంటే కుజుడికి మందార పువ్వులని, లేకపోతే రెడ్ కలర్గా ఉండే పువ్వులని అమ్మవారికి సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. లేకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజగ్రహ కవచాన్ని పఠించటం కానీ, కుజగ్రహ మంత్ర శ్లోకాన్ని కూడా పఠించవచ్చు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి పోయిన నెల కన్నా ఫిబ్రవరి 13 నుంచి ఈ యొక్క రాబోతున్నటువంటి నెలలో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులు మరియు అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొత్త బిజినెస్ చేయాలని చెప్పి ఆలోచన అనేది మనసులో పుట్టడం జరుగుతుంది. దానికి సంబంధితమైనటువంటి ఎటువంటి కార్యాచరణ చేయాలి అనే ఆలోచన అనేది కూడా మొదలవుతుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్లో కొంచెం జాగ్రత్తగా కూడా పాటించాలి. ఈ నెలలో కొంచెం జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ యొక్క రాశి వారికి. మరి మిగతా విషయాల గురించి మాట్లాడినప్పుడు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు వీరికి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో కొన్ని సుఖాలను ఇస్తాడు అన్నమాట. అంటే సర్వ సుఖాలని కలిగించగలుగుతాడు. విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క నెల అనుకూల
అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పొచ్చు అన్నమాట. విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షల గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులకైతే బెటర్మెంట్గానే ఉంటుంది. కంపారిటివ్లీ లాస్ట్ మంత్ పెర్ఫార్మెన్స్ కన్నా ఈ యొక్క రాబోతున్నటువంటి మంత్లో వీరి యొక్క పెర్ఫార్మెన్స్లో చాలా వరకు వేరియేషన్ అనేది కనబడుతుంది. అది వీరి మానసిక ఆనందానికి, ధైర్యానికి కారణంగా కూడా తయారవుతుంది అన్నమాట. అంటే పోయిన నెలలో మన పెర్ఫార్మెన్స్ కన్నా ఈ నెల పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంది, మనం బెటర్గా చేయగలుగుతామని చెప్పే ఒక ఆలోచన అనేది మీ మనసులో మీకు మానసికంగా కూడా మీకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. మరియు అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మిగతా వారు ఎవరైతే డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క నెల అనేది కొంచెం బెటర్ రిజల్ట్స్, అంటే రిజల్ట్స్ మీన్స్ ఎవరికైతే బెటర్గా ప్రొఫెషనల్ గ్రోత్ ప్రకారంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుందన్నమాట. విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే ఈ యొక్క నెలలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రెమెడీస్ గురించి మాట్లాడాలి అంటే ఈ యొక్క రాశివారు, వృషభ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా శనిగ్రహ ఆరాధన కన్నా వీరు బాగా పూజించాల్సింది రవిని ఎక్కువగా పూజించాలి. రవిగ్రహ అనుకూలత కోసం లవంగాలని నోట్లో వేసుకొని ఉదయం పూట రవి ఉన్నటువంటి హోరా సమయం 6 నుంచి 7 గంటల లోపల 2 లవంగాలను నోట్లో వేసుకున్నట్లయితే రవి యొక్క బలం పెరుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి దాని ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ చేసుకున్నట్లయితే ఈ యొక్క నెల ఫిబ్రవరి నెల కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నెల ఫలితాలు అనేది కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ అన్ని రాశుల వారికి వచ్చేటప్పటికీ రవి కుజుడు ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం అనేది జరిగింది. రవికి వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది మన శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం అన్నమాట. అంటే మనకు సాక్షాత్ భగవంతుడు ఎవరు అంటే సూర్యచంద్రులు. కాబట్టి రవిని ఎలా పూజించాలి అనే దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చేటప్పటికి తన యొక్క పుత్ర సంతానానికి క్షయవాది గ్రస్తుడైనటువంటి తన కుమారుడికి సూర్యారాధన చేయటం వల్ల వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది నారద పురాణంలో కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. మరియు అలాగే సూర్యుడిని, ఎందుకంటే మరి కంటికి కనపడే భగవంతుడు ఎవరో అంటే తల్లిదండ్రుల తర్వాత సూర్యుడే, కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనేది ముఖ్య కారణం ఎవరు అంటే రవి యొక్క స్థానం అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి రవిని ఎక్కువగా పూజించాలి. అలాగే కుజుడి యొక్క స్థానం మార్పు అనేది కూడా ఉంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో వారిని కూడా ఎక్కువగా పూజించాలి. బుధుడు శుక్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తారో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వారి అస్తంగత్వం పట్టడం అనేది జరుగుతుంది. వారి యొక్క ప్రభావం అనేది కూడా కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మిగతా గ్రహాల గురించి ఎక్కువగా కేంద్రీకృతంగా నేను చెప్పట్లేదు. అంతేగాని మిగతా గ్రహాల ప్రభావం లేనివి అని నా ఉద్దేశం అయితే కాదన్నమాట. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది కూడా నేను ఏ రాశికి ఆ రాశి చెప్పడం జరిగింది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.